అంజనేరెడ్డి గారు, ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా అమిత్ షా అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చ, ఆ తర్వాత ఆందోళనకారులతో జరిపినటువంటి చర్చలు, ఆ తర్వాత నేరుగా వాల్మీకి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతానని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ చూస్తే ఇవాటి పరిణామాలు మీకు ఏమనిపిస్తున్నాయి? భద్రతా వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపించట్లేదా? అంటే దాదాపు వాళ్ళు బారికేడ్స్ని మొత్తం అన్నింటినీ దాటుకుని దాదాపు పార్లమెంట్ దగ్గర దాకా వాళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఆందోళనకారులు. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంది కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఈ ఆందోళనని? మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. గత నెల రోజుల నుండి కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. అనేక మంది రోజు వందలాది మంది వచ్చిపోతున్నారు. ప్రభుత్వము ఏ రోజు కూడా ఆ యొక్క నిరసనకారులు కానివ్వండి, లేదా ఆందోళనకారులు కానివ్వండి, లేదా నిరాహార దీక్ష చేస్తున్న వారిని కానివ్వండి, ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది కల్పించకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి రక్షణ కూడా పోలీసు ఉండేది. కాబట్టి ప్రభుత్వము ఏ సమస్య పైన చర్చించడానికి చిత్తశుద్ధితో ఉందనే విషయానికి ఇది ఒక నిదర్శనం. రెండు, ఈరోజు మీరు పార్లమెంటు ముందు జరిగిన నిరసనకు అనుమతి లేదు, అనుమతి కోరలేదు, అనుమతి ఇవ్వలేదు. కానీ ఆందోళనకారులు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని, లేదా ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ఒక తప్పుడు ఆలోచనతోటి ఆందోళనకారులు పెద్ద ఎత్తున వచ్చారు. వారు ప్రశాంతంగా నిరసన తెలపడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జరిగింది ఏమిటి? వందలాది మంది దూసుకుని ముందుకు వచ్చారు. పార్లమెంటు గేట్ల దాకా వచ్చారు. అట్ ద సేమ్ టైం పోలీస్ చేయాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంటు యొక్క విలువలను, పార్లమెంటు రక్షణ కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడము, బాష్పవాయు ప్రయోగం చేయడము జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది? స్టోన్ పెల్టింగ్ జరిగింది. అంటే ఎక్కడి నుంచి వచ్చారు రాళ్ళు వాళ్ళ చేతుల్లోకి? అంటే ముందే ప్రిపేర్ అయ్యి సిద్ధమయ్యి, రాళ్లతోటి సిద్ధమయ్యి, మనం చూసాం జమ్మూ కాశ్మీర్ లో అనేక సంవత్సరాలు స్టోన్ పెల్టింగ్ అనేది ఒక వ్యాపారం లాగా తయారై ఉండింది. దాని 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆ వ్యాపారం ఆగిపోయింది. కానీ ఇక్కడ ఢిల్లీలో ఈ కాక్రోచ్లు ఆ వ్యాపారాన్ని మళ్ళా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం, ఎక్కడి నుంచి వచ్చాయి రాళ్లు? ఈ రాళ్లు ఎవరు ముందే తీసుకొచ్చారు? ఎందుకు ప్లాన్ చేశారంటే వాళ్ళ యొక్క ఉద్దేశము సమస్య పరిష్కారం కాదు, దేశంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలా, ఢిల్లీ ముఖ్య పట్టణంలో శాంతి భద్రతలను సృష్టించాలా, ప్రపంచ దేశాల దృష్టిలో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదనే ఒక అభిప్రాయం కలిగించాలా. ఇంతకంటే వేరే లేదు. ఎందువల్లంటే కాక్రోచ్ జనతా పార్టీలో ఉండే వాళ్ళందరినీ మనం చూసాం. ఆ నిరాహార దీక్ష వేదిక దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మనం చూసాం. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేయాలంటారు, మనకు సంబంధం లేదంటారు, శ్రీరాముడిని సీతను అవమానిస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తుకుడే గ్యాంగ్ అంతా వస్తుంది. అదేవిధంగా అఫ్జల్ గురువుని పొగుడుతూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం చూసాం. వీళ్ళందరూ కూడా దేశాన్ని వ్యతిరేక శక్తులు. అందువల్ల ఈ రోజు అదే ఆలోచనతోటి పార్లమెంటు ముందు ఈ విధమైన వ్యవహార శైలి జరగడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రధానమంత్రి గారు ఉదయం చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని సమస్యల్లో మనం చర్చిద్దాము. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, ఎవరు లేవనెత్తే సమస్యలు కానివ్వండి, దేశమే మొదటి ప్రధానము. దేశం కోసం మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా పార్లమెంటు సమావేశాలకు ముందు మాట్లాడారు. బయటకు వచ్చే ప్రెస్ వాళ్ళతోటి ఆ లాబీలో మాట్లాడారు. కాబట్టి ఈ రోజు ఈ కాక్రోచ్ పార్టీ ఉద్దేశము ఈ రద్దు లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కాదు. దేశాన్ని చిన్నాభిన్నం చేయాలా, దేశాన్ని అస్తవ్యస్తం చేయాలా, దేశంలో ఈ యొక్క శాంతి భద్రత సమస్య సృష్టించాలా, అంతకంటే వేరే ఉందని నేను. ఓకే సార్, నువ్వం గారు నమస్తే.